హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. అలాగే మీ ప్రార్థన అవసరతలు అనేక మంది తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నాం. అలాగే అనేక మంది సాక్ష్యం ఇస్తుంటున్నారు. మీ ప్రార్థన విని దేవుడు జవాబిచ్చాడు అయ్యగారని చాలామంది మీ సాక్ష్యాలు కూడా తెలియజేస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడకముందు మోకరించి ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లో దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి అని దేవుని అడుగుటను బట్టి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడ, మహోన్నతుడా, నిత్యుడుగు తండ్రి, స్తుతికి పాత్రుడా, స్తోత్రహారుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాద సన్నిధికి చేరడానికి, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకి వందనాలు. వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మాతో మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేసి తండ్రి మా మధ్య మీరు ఉండమని ప్రార్థిస్తూ, ఎందరైతే ఈ వాక్యాన్ని వినిచినారో వారి హృదయాలు మీరు కదిలింపచేసి ఆలోచింపచేయమని, రక్షణలోకి నడిపించమని, ఆత్మీయతలో స్థిరపరచుమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా! మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయన్ని కలుసుకుంది. ఆయన్ని కలుసుకున్నాక ఆ స్త్రీ జీవితము ఎలా మార్పు చెందింది, మార్పు చెందిన ఆ స్త్రీ క్రీస్తు సాక్షిగా ఎలా బ్రతికింది అనేది మనం ఈరోజు ధ్యానించబోతుంటున్నాం. యేసుక్రీస్తు వారు తన పరిచర్య జీవితంలో, సువార్త జీవితంలో అనేక మందిని ఆయన మారుస్తూ వచ్చాడు. అనేక మంది జీవితాలను వెలిగిస్తూ వచ్చాడు. అనేక మందికి రోగాలను బాగు చేసి స్వస్థత ఇస్తూ వచ్చాడు. అలాంటి ఆయన 3.5 సంవత్సర సువార్త యాత్ర జీవితంలో ఒక స్త్రీ ఆయన దగ్గరికి రావడము, ఆయన చెప్పిన మాటలు వినడము, ఆయన సొంత రక్షకునికి అంగీకరించడము, క్రీస్తు సాక్షిగా మారడము మనకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో స్పష్టంగా కనపడుతుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి ఒక వచనం రాయబడడమే గొప్ప అని పరిశుద్ధ గ్రంథంలో అనుకున్నట్లయితే, ఒక పాపిష్టి స్త్రీ గురించి, ఒక అంటరాని స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి ఇంచుమించుగా 42 వచనాలు ఆమె గురించి రాయబడ్డాయి. ఒక్క వచనం, 2 వచనాలు కాదు, 42 వచనాలు ఒక స్త్రీ గురించి రాయబడ్డాయి. ఆ స్త్రీ ఏమి పుణ్యస్త్రీ కాదు, ఆ స్త్రీ ఏమి గనురాలు కాదు, ఆ స్త్రీ పరిశుద్ధమైన స్త్రీ కాదు, కానీ ఆ స్త్రీ సమరయ స్త్రీ. ఈ స్త్రీ గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు, ఈ పేరు కూడా విని ఉంటారు, సమరయ స్త్రీ అని. ఈ సమరయ స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 42 వచనాలు రాయబడ్డాయి. చాలాసార్లు బైబిల్లో ఒక వ్యక్తి గురించి దేవుడు రాయించాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఒక మాట లేదంటే ఆమె పేరు గురించి చెప్పి వదిలేసేవాడు. ఫీబేకు వందనాలు, క్రీస్తునందు బహుగా ప్రయాసపడిన పెర్సిస్కు వందనాలు అని పౌలు రాస్తాడు. అంతే. వాళ్ళు ఏం పరిచర్య చేశాడో తెలియదు. యోహన్నయు, సుసన్నయు, మగ్దలేని మరియయు వారు తమ కలిగిన ఆస్తి నమ్మి పరిచారము చేసిరి అని రాయబడి ఉంటే తప్ప ఆ యోహన్న, సుసన్న ఏం పరిచర్య చేస్తాడో రాయబడి ఉండలేదు. కొన్నిసార్లు దేవుడు ఎంత గొప్పగా రాస్తాడంటే బైబిల్లో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే తన యొక్క 30 సంవత్సరాల జీవితాన్ని ఒక్క వచనంలో రాశాడు. లూకా 2:52లో దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లిచుండెను అని ఒక మాటతో తన 30 సంవత్సరాల జీవితానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఒక్క వచనంలో రాసేసాడు. కానీ తన 3.5 సంవత్సరాల జీవితము 4 సువార్తలు రాశాడు. ఎంత అద్భుతం! యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది రచయితలు రాస్తూ వచ్చారు. ఈ లేఖనాలు సత్యం. ఒక వ్యక్తి గురించి బైబిల్లో రాయబడి ఉందంటే అది మనం చాలా ధ్యానించవలసిన విషయం. అది కీడైనా మేలైనా, ఆ వ్యక్తి మంచోడైనా చెడ్డవాడైనా, దేవునికి దూరంగా వెళ్ళినవాడైనా, దేవునికి సమీపంగా వచ్చినవాడైనా, ఎవడైనా సరే ఆ వ్యక్తి గురించి దేవుడు రాసి ఉంచాడు బైబిల్లో అంటే అతని దగ్గర నుంచి మనం ఏదో పాఠం నేర్చుకోవాలని అర్థం. అయితే ప్రాముఖ్యంగా ఇందాక మనం చూసినట్లుగా ఈ స్త్రీ ప్రభువును కలుసుకుంది, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించింది, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికింది. ఈరోజు ఈ వాక్యం వింటుండగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలనుకుంటున్నావా? ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావా? ప్రభువును కలుసుకున్నావా? ప్రభువును కలుసుకున్నాక నీ జీవితం మార్పు చెందిందా అనేది ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. మార్పు చెందావా, మార్పు రాలేదా అనేది ఆలోచించాలి. చూడండి, మీ దగ్గర బైబిల్ ఇస్తున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ముగించుకొని
యెరూషలేములో తన పరిచయం ముగించుకొని యూదయ గుండా సమరయ దగ్గరికి వచ్చాడు. ఈ సమరయ అనే పట్టణము పాత నిబంధనలో షెకెము అని పిలువబడిందనమాట. షెకెము కాస్త మార్పు చెందుతూ సమరయగా, సుకారుగా పిలువబడింది. సుకారు అనే ఒక ఊరికి వచ్చాడు ఆయన. సుకారు అనేది ఒక ఊరి పేరు. ఈ యొక్క సుకారు అనే ఊరిలో ఒక బావి ఉంది, అక్కడికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు వారు యొక్క మనిషి తత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన దేవుడే, కానీ మనిషి రూపంలో ఉన్న దేవుడు కాబట్టి ఆయనకు మనలాగనే ఆకలి ఉంది, దప్పిక ఉంది, మనలాగే ఆయనకు కోపం ఉంది, మనలాగే ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు రుజువుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ముగించుకొని యెరూషలేము నుంచి యూదయ గుండా సుకారు అన్న ఊరికి వచ్చాడు, సమరయలోకి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఇంచుమించుగా మధ్యాహ్నం 12 గంటలకి యేసుక్రీస్తు వారికి దాహం వేసింది, ఆయనకి నీళ్లు తాగాలనిపించింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆయన దప్పిగొన్నాడు అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 6వ వచనంలో. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిన ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది. యేసు ప్రయాణ రీత్యా అలసిపోయి అనే మాట మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారిలో ఉన్న సంపూర్ణమైన మానవుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయన గొప్పవాడు, ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆయనకు దప్పికంటే ఏంటో తెలుసు, ఆయనకు ఆకలి అంటే ఏంటో తెలుసు, ఆయనకు నిద్ర లేమెంటేంటో తెలుసు, సమస్తమైన ఎరిగినవాడు. ఆయన నీలాగా నాలాగా మనిషే, కానీ ఆయనలో దైవత్వం ఉంది. ప్రయాణం రీత్యా ఆయన అలసిపోయి సుకారు అనే ఊరి దగ్గరికి వచ్చి ఒక బావి దగ్గర ఇంచుమించుగా 12 గంటలుగా ఆయన కూర్చున్నాడు అక్కడ. శిష్యులేమో భోజనం తీసుకురావడానికని ఊర్లోకి వెళ్ళారు. 12 అవుతుంది కదా, భోజనం చేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక్కరు ఆ యొక్క బావి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడులాగా మన దగ్గర ట్యాప్ సిస్టమ్ కానీ అవి లేవు కదా. ఒకప్పుడు అన్ని బావిలు ఉండేటివి, బావిలో మన నీళ్ళు చేదుకునేవాళ్ళు. అదంతా మీకు తెలిసిన విషయమే. అయితే యేసుక్రీస్తు వారు కూడా అలసిపోయి 12 గంటలకు అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీ పేరేంటో మనకు రాయబడలేదు, కానీ ఆ ఊరి పేరు సమరయ గనుక ఆమె పేరు సమరయ స్త్రీగా దేవుడు రాసి ఉంచాడు. బైబిల్లో మీరు గమనిస్తే దేవుడు కొంతమంది పేర్లు రాసి ఉంచాడు, కొంతమంది పేర్లు ఆయన దాచి ఉంచాడు. దాచి ఉంచినంత మాత్రాన వాళ్ళ పేర్లు ఏమీ ఉపయోగకరమైనవని కాదు. లోతు భార్య అని రాయబడింది, కానీ ఆమె పేరేంటో మనకి తెలియదు. నోవాహు భార్య అని రాయబడింది, కానీ ఆమె పేరేంటో మనకి తెలియదు. లోతుకు తన భార్య సహకరించలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది, ఆమె పేరు రాయలేదు. నోవాహుకు తన భార్య సహకరించింది, ఆమె పేరు కూడా రాయబడలేదు. అంటే వారు పనికిరాని వారని కాదు, కానీ వారి నుంచి మనం ఎన్నో అద్భుతాలు నేర్చుకోవచ్చు, ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఈ స్త్రీ విషయంలో కూడా దేవుడు పేరు రాసి ఉంచలేదు. ఆమె యొక్క ఊరి పేరు దేవుడు రాసి ఉంచాడు, సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ యేసుప్రభు వారు బావి దగ్గర కూర్చున్నప్పుడు నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంకా టైం అప్పటికే 12 అవుతా ఉంది, బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉంది. సామాన్యంగా ఆడవారు నీళ్ళు ఎప్పుడు చేదుకుంటారంటే ఉదయకాలాన, చీకటి పడ్డ సమయంలో, అలాగే ఉదయకాలమున ఇంకా ఎండ రాకముందే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకుంటారు, ఎందుకంటే ఎండ వస్తుందని చెప్పేసి. కానీ 12 అవుతోంది, మేబీ అత్యవసరమైన అవసరం వచ్చిందేమో నీళ్ళ కోసమైతే ఆమె సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యేసు ప్రభు వారిని కలుసుకుంది. ఇక్కడ నుంచి మీరు శ్రద్ధగా వినాలి. సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకి మధ్య జరిగిన సంభాషణ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో దేవుడు అద్భుతంగా రాస్తూ వచ్చాడు. ఒక పాపితో యేసుక్రీస్తు వారు జరిపిన చాలా లాంగ్ కాన్వర్జేషన్, చాలా పెద్ద సంభాషణ మనకిక్కడ దేవుడు రాసి ఉంచాడు. ఈ సమరయ స్త్రీ యేసును కలుసుకుంది, వెళ్ళింది బావి దగ్గరికి, నీళ్ళు చేదుకోవాలని బకెట్ మేబీ ఆ బావిలో వేసింది. బావిలో వేయగానే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహముకిమ్మని ఆమెను అడిగాను. నాకు దాహంకిమ్మని ఆమెను అడిగాడంట. నాకు దప్పిక అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. ఎవరైనా అడుగుతారు దాహమైనప్పుడు, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తారని అడుగుతారు. ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వచ్చాడు, అమ్మా ఆ అన్నం ఉంటే పెట్టండి అమ్మా అని అడుగుతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా తనకు దాహం అయింది కనుక అక్కడికి వచ్చిన స్త్రీ విషయమై ఆయన అడిగాడు, అమ్మ దాహంకి నీళ్ళు ఇస్తావా అని. అప్పుడు ఆ స్త్రీ అన్న మాట ఏంటి తెలుసా, చాలా ఆశ్చర్యకరమైన మాట. ఆ స్త్రీ అంటది, చూడండి 9వ వచనంలో 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ
యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహంకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. దాహంకిమ్మని యేసుక్రీస్తు వారు అడిగితే నీళ్లు పోయకుండా ఈమె ఒక మాట అనింది. ఏమనిందంటే, యూదుడవైన నీవు సమరయుడైన మేము సాంగత్యం సెట్ కాదు కదా. ఎందుకంటే యూదులకి సమరయులకు పడదు, ఇప్పటికి కూడా పడదు. యూదుడవైన నీవు సమరయురాలైన నాతో దాహంకిమ్మని అడుగుతున్నావేంటి, మీకు మాకు పడదు కదా అని ఈమె యేసుక్రీస్తు వారిని ప్రశ్నించింది. యేసుక్రీస్తు వారు ఆమె ప్రశ్న విని, నేనిచ్చి నీళ్లు త్రాగువాడికి ఎప్పటికీ దప్పిగొనడు, నువ్వు తాగే నీళ్లు దప్పిగొంటావు కానీ నేను ఇచ్చి నీళ్లు త్రాగొట్టితే నువ్వు దప్పిగొనవు అనే ఒక మాట చెప్పేసరికి ఆమె మైండ్ చాలా షాకింగ్కి వెళ్ళిపోయింది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఆశ్చర్యం పొంది యేసుక్రీస్తు దగ్గరికి ఆమె వచ్చి నిలబడి, దాహంకిమ్మంటే ఇంకా ఆయన యూదుడవైన నీవు సమరయుడైన మాతో సాంగత్యం లేదు కదా అని ఆ సమరయ స్త్రీ చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఇంకా ఈ నీళ్లు నువ్వు తాగితే దప్పికొంటావు, అయితే నేనిచ్చి నీళ్లు త్రాగువాడికి ఎప్పటికీ దప్పికొనడు. యేసుక్రీస్తు వారికి తెలుసు ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటో యేసుప్రభువుకు చక్కగా అర్థమైంది. ఆమె యొక్క ఆత్మలో చాలా దప్పిక కలిగి ఉంది. పైకి ఆమె శరీర దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, కానీ ఆమె హృదయంలో చాలా వెలుతుంది, ఆమె హృదయంలో చాలా బాధ ఉంది అనేది యేసుక్రీస్తు వారు గ్రహించారు. యేసుక్రీస్తు వారు గ్రహించి ఆ మాట అన్నాడు, అమ్మా ఈ నీళ్లు త్రాగుతున్న దప్పిగొంటావు, నేను ఇచ్చే నీళ్లు తాగుతున్న దప్పిగొనవు. ఆత్మకు దప్పికుంటుంది, ఆత్మ దాహాన్ని కోరుకుంటుంది. ఈ లోకమంతా దానికే ప్రయాసపడుతుంది. శాంతి లేక సమాధానం లేక చాలామంది నిరాశపరులై దుఃఖితులై తిరుగుతూ ఉంటున్నారు. దప్పిక తీరక 100 కోట్ల ఆస్తులున్నా సరే, ఎంత గొప్ప పేరున్నా సరే వారి జీవితాలు మధ్యలోనే ఆపేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, ఊరేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఆత్మలో శాంతి లేదు. ఈ లోకంలో ఉన్న శాంతి కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ఈ లోకంలో ఉన్న శాంతి శాశ్వతమైన శాంతి కాదు. నువ్వు చూస్తున్న 2 గంటల సినిమా, నువ్వు చూస్తున్న 1/2 గంట సీరియల్, నువ్వు త్రాగుతున్న బీడి కానీ, నువ్వు తాగుతున్న మందు కానీ, అవి తాత్కాలికమైన సంతోషమే తప్ప అవి నీ శరీరాన్ని సుఖపెడతాయి తప్ప ఆత్మను సుఖపట్టలేవు. ఆత్మకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, శాంతిని అవి ఇవ్వలేవు. అవి పైకి దప్పికను తీరుస్తాయి కానీ ఆత్మలో ఉన్న దప్పికను అవి తీర్చలేవు. మరి ఆత్మలో ఉన్న దప్పికను తీర్చేది ఏంటి అంటే ఇంకా దేవుని వాక్యం, దేవుని ఎరగడం, దేవుని సొంత రక్షణకు అంగీకరించడం ఆత్మలకు దప్పిక తీర్చబడుతుంది, ఆత్మకు దాహం వేస్తుంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఇంకా వాక్యాన్ని చదవాలి. ఈ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది, దప్పిక అవుతుందనింది. దప్పిక అవుతున్న యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, దేవునికి నీళ్లు పోసింది, కొన్ని ప్రశ్నలను అడిగింది. ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు వారు సూటిగా జవాబిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె యేసుక్రీస్తుని కలుసుకుంది, యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంది. ఈ వాక్యం వింటున్నా యేసుక్రీస్తును కలుసుకున్నావా? ఎప్పుడైనా సరే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆయన ఇంతవరకు నువ్వు ఎరగలేదా? అసలు యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తుని యూదుడని గుర్తించింది, జస్ట్ ఒక యూదుడని గుర్తించింది. ఆయన దేవుడని ఇంతవరకు ఆమెకు తెలియదు. ముందు ముందు ఆమె తెలుసుకుంటూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు అన్న మాటను బట్టి ఆమె ఆలోచనలో పడింది. ఏంటంటే ఇంకా నేను ఇచ్చి నీళ్ళు త్రాగవాడికి ఎప్పటికీ దప్పిగొనడు. యేసుక్రీస్తుని కలుసుకున్నాక తను రక్షణ గురించిన వార్తను వినింది. యేసుప్రభు అంటే ఎవరో ఆమెకు అర్థం కావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఆమె కలుసుకుంది, యేసుక్రీస్తు ఆమెను కొన్ని ప్రశ్నలు వేశాడు, ఆమె వాటికి జవాబు చెప్తూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. అందుకంటే ముందుగా, అయ్యా ఆ నీళ్ళేంటో నాకు ఇవ్వండి, ఆ నీళ్ళేంటో నాకు ఇవ్వండి, నేను దప్పిక తీర్చుకుంటాను. రోజు ఇలా వచ్చి నేను బిందెలతో నీళ్ళు తీసుకొని వెళ్ళలేకపోతుంటున్నాను, ఒక్కసారి ఆ నీళ్ళు ఇస్తే నేను ఇంకెప్పటికీ ఇక్కడ రావడానికి అవకాశం ఉండదు కదా అని ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు అన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రశ్న ఆమెకి వేస్తాడు. ఏంటంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆమె ఆ దప్పిక తీర్చుకోవడానికి ఆ నీళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, అమ్మా వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అని యేసుక్రీస్తు వారు అడిగాడు. ఎందుకు అడగవలసి వచ్చింది? యేసుక్రీస్తు వారు హృదయాంతరంగా ఎరిగినవాడు. ఆయన మనతో మాట్లాడుతుండగానే నీ హృదయ స్థితిని ఎరిగినవాడు. నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావు, ఏ దుఃఖం గుండా వెళ్తున్నావు ఆయనకి సమస్తం తెలిసినవాడు. ఆయన పైకి సంతోషంగా ఉన్నావు, పైకి నవ్వుతూ ఉన్నావు, అందరితో కలిసి తిరుగుతున్నావు, కానీ లోపల ఏదో వేదన,
బాధ నిన్ను పట్టుకొని ఉంది. దాని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కానీ అందరితో మాత్రం నవ్వుతూనే తిరుగుతుంటున్నావు. కానీ హృదయంలో ఏడుస్తుంటున్నావు, నటిస్తుంటున్నావు, బాధపడుతుంటున్నావు. కానీ దేవునికి మరుగైనది ఏదీ లేదు. గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో అన్న మాట ఏంటంటే, ఇంకా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనిరా. యేసుక్రీస్తుకు తెలుసు ఆమె యొక్క స్థితి ఏంటో, ఆమె ఎలాంటి పాపిష్టి వ్యక్తో యేసుక్రీస్తు వారికి స్పష్టంగా తెలుసు. అలా యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నప్పుడు ఆ స్త్రీ ఏమన్నదో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే. అయితే నీకు ఇంతకుముందు 5 మంది పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, నువ్వు సత్యమే చెప్పితివి అంటాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు సత్యం చెప్పావు. యేసుక్రీస్తు దగ్గర ఆమె అబద్ధం చెప్పలేదు. యేసుక్రీస్తు దగ్గర సత్యం చెప్పింది, తన స్థితిని ఒప్పుకుంది. ఈరోజు యేసుక్రీస్తుని కలుసుకున్నాక కూడా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక కూడా నువ్వు ఇంకా పాపాలను దాచిపెట్టాలనుకోవద్దు. ఆయన దగ్గర నీ పాపంలో ఒప్పుకో. నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. చూడండి, సామెతలు రాసిన గ్రంథము, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈ స్త్రీ తన అతిక్రమములు ప్రభు దగ్గర దాచిపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. తన అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు అతిక్రమములు దాచిపెడుతున్నావు. దేవుని దగ్గర నీ పాపములు దాచిపెడుతున్నావు. మనుషుల దగ్గర దాచిపెట్టచ్చేమో కానీ దేవుని దగ్గర నువ్వు దాచిపెట్టలేవు. ఆయనకు సమస్తము తేటగా కనపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒప్పుకో. ఆ స్త్రీ తన యథార్థమైన స్థితిని ఒప్పుకుంది. అవును యేసయ్య, నాకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నా పెనిమిటి కాదు అని యథార్థంగా ఒప్పుకుంది. ఏమండి, అప్పటికి యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త అని, దేవుడని ఆ స్త్రీకి తెలియదు. కానీ తన యథార్థత దేవుణ్ణి ఆకర్షించింది. సత్యం చెప్పింది. ఈరోజు చాలామంది సంఘంలో అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ట్యూషన్కి వెళ్తున్నాను అంటాడు. ఏమమ్మా చర్చికి రాలేదంటే ఇంకా ఏదో ఒక సాకు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. దేవుని నమ్మిన బిడ్డలు మనం అబద్ధం చెప్పడం అలవాటు అయిపోయింది, అబద్ధం చెప్పడం వాడుక అయిపోయింది. అయితే ఇక్కడ ఈ స్త్రీ సత్యము పలికింది. సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే ఆ స్త్రీకి స్వతంత్రత వచ్చింది. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావంటే నీకు స్వతంత్రత లేదు. స్వతంత్రత లేదంటే ఇంకా నువ్వు ఇంకా అసత్యంలో జీవిస్తుంటున్నావు, అబద్ధంలో జీవిస్తుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, నటిస్తుంటున్నావు, వేషధారి జీవితం జీవిస్తుంటున్నావు, పైకి భక్తిపరుల్లో యాక్టింగ్ చేస్తున్నావు, లోపలంతా పాపం పెట్టుకొని ఉంటున్నావు. దేవుని దగ్గర నీ యొక్క ఆరాధన చెల్లదు. ఇక్కడ ఈ స్త్రీ యేసుక్రీస్తు వారిని కలుసుకున్నాక తన యథార్థ స్థితిని ఒప్పుకుంది. నేను చేస్తున్న పని ఇదని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంది. యేసుక్రీస్తుకి మరుగైనది ఏదీ లేదు. ఒకవేళ ఆ స్త్రీ, అవునయ్యా ఇప్పుడున్నవాడు నా పెనిమిటే, నేను పిలుచుకొని వస్తానుండు అని అబద్ధం చెప్పి ఉంటే ఆమె గురించి చరిత్రలో ఉండేది కాదు. ఆమె గురించి దేవుడు ఎందుకు రాయడానికి ఇష్టపడ్డాడంటే తన యథార్థత, సత్యం పలకడం దేవుడు ఆకర్షించబడ్డాడు. ప్రభువును కలుసుకున్నాక కూడా, ప్రభువు నీతో మాట్లాడుతున్నా కూడా ఇంకా చాలామంది పాపాన్ని ఒప్పుకోకుండా, ప్రభువు దగ్గర ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా మీలో చాలామంది అలాగే ముందు కొనసాగుతూ ఉంటున్నారు. చాలా జాగ్రత్త. తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుననుంటుంది వాక్యం సెలవిస్తుంటున్నది. తన పాపం నిమిత్తం ప్రయాశ్చిత్తం నొందినవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. నీ పాపం నిమిత్తం ప్రయాశ్చిత్తం పొందుతున్నావా? నీ కొరకు కలవరి శిలువలో రక్తం కార్చిన యేసయ్యను నమ్మి విశ్వసించి నీ యథార్థమైన స్థితిని, నీ పాపపు స్థితిని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఒప్పుకో. ఇంకెంతకాలం దాచిపెట్టాలనుకుంటావు? ఇంకెంతకాలం దేవుని మోసం చేయాలనుకుంటావు? ఇంకెంతకాలం నీ పాస్టర్ని మోసం చేయాలనుకుంటావు? ఇంకెంతకాలం నటిస్తూ వస్తూ ఉంటావు? ఆనాడు సమరయ స్త్రీ యేసుక్రీస్తు దగ్గర సత్యం పలికింది. యథార్థంగా ప్రభువుని దగ్గర తన జీవితాన్ని అప్పగించుకుంది. తద్వారా దీవించబడింది, తద్వారా ఆశీర్వదించబడింది. ఈ వాక్యం వింటుండగానే నీ స్థితిగతులు ఏవైనా సరే, నీ పరిస్థితులు ఏమైనా సరే, యేసుక్రీస్తు దగ్గర సత్యాన్ని ఒప్పుకో. అబద్ధం ఆడద్దు. సత్యం ఒప్పుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. సత్యం ఒప్పుకుంటే నిన్ను ఆయన స్వతంత్రుడు చేస్తాడు. ఈ వాక్యం వింటుండగానే దేవుడు ఇప్పుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. మనుషుల దగ్గర నీ పాపాన్ని దాచిపెట్టచ్చు, కానీ దేవుని దగ్గర దాచిపెట్టాలనుకోవద్దు. యేసుక్రీస్తు దగ్గర ఒక ప్రార్థన చేయాలి మనమంతా. ఏంటి ఆ ప్రార్థన? చూడండి, కీర్తనలు 139వ కీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి
నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. దేవా, నన్ను పరిశోధించి ఏం చేయాలంట? నన్ను పరిశోధించి. దేవుడు పరిశోధిస్తే నువ్వు నిలబడగలవా? దావీదు ప్రార్థన చేస్తున్నాడు ధైర్యంగా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము. నా హృదయాన్ని తెలుసుకో, నా హృదయంలో ఏమేమి ఉందో తెలుసుకో, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో చూడు. ప్రభువును ఆయాసపడుతున్నావేమో, నీ పాపిష్టి తలంపులను బట్టి, పాపపు స్థితిని బట్టి దేవుని ఆయాసపడుతున్నావు, దేవుని దుఃఖ పెడుతున్నావు, దేవుని బాధ పెడుతుంటున్నావు, దేవుని మోసం చేస్తుంటున్నావు. ఎంత భయంకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నావంటే, ఇంట్లో సంఘంలో మంచి పేరు పెట్టుకున్నావు కానీ నేను అందరూ మంచివాడు అంటున్నారని నువ్వు మురిసిపోతున్నావు. కానీ నీ స్థితి ఏంటో నీకు తెలుసు, దేవునికి తెలుసు. మనుషులు మోసం చేసినంత ఈజీ కాదు దేవుని మోసం చేయడం అంటే. ఆయన కళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి, ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయన సమస్తం తేటగా కనపడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించునైనా, నా హృదయాన్ని తెలుసుకునైనా, నన్ను పరీక్షించి నీకు ఆయాసకరమైన మార్గాన్ని చూడు. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఒప్పుకుంటున్నావా ప్రభు దగ్గర? నీ స్థితిని ప్రభు దగ్గర ఉన్నదిగా యథార్థంగా ఒప్పుకుంటున్నావా? ఆయన కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటావండి నీ స్థితిని? ఏ సమస్య నుంచైనా విడిపించగల దేవుడు ఆయనే కదా. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు ఏం రోగం ఉందిరా అంటే నువ్వు చెప్పకుండా నువ్వే చూడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూర్చున్నాక, సార్ నాకు నడుమున వస్తుంది, 2 రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంది, పొద్దున్న నుంచి దగ్గు వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన మనకు చెకప్ చేసి అప్పుడు టాబ్లెట్స్ రాస్తాడు. నీకేం రోగం ఉందిరా అన్నప్పుడు నువ్వు డాక్టర్ కదా నీకు తెలియదా అని అంటే ఎట్లుంటుంది చెప్పండి? ప్రభు దగ్గరకు వచ్చాక మన స్థితిని మనం ఒప్పుకోవాలి. ఆయన వైద్యుడు, ఆత్మకు సంబంధించిన వైద్యుడు. ఆయన దగ్గర మనం దాచిపెట్టకూడదు. ఒక డాక్టర్ దగ్గర, ఒక పోలీస్ దగ్గర మనము సత్యమే చెప్పాలంట. ఏమండి, పోలీస్ దగ్గర అబద్ధం చెప్తే నిలబడతామా? డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే నిలబడతామా? అది మనకి కీడు తీసుకొస్తుంది, మనకి చేటు తీసుకొని వస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎక్కడైనా అసత్యం చెప్తే నిలబడతావేమో, కానీ ప్రభు దగ్గర అసత్యం చెప్తే, అబద్ధం చెప్తే, దేవుని దగ్గర నువ్వు దాచిపెట్టాలని చూస్తే వర్ధిల్లలేవు. అది జ్ఞాపకం చేసుకో. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ సమరయ స్త్రీ రక్షణ పొందడానికి గల కారణం ఏంటంటే తన స్థితిని యథార్థంగా ఒప్పుకుంది. యథార్థంగా ప్రభు దగ్గర తన స్థితి అంటే సిగ్గుపడకుండా ఒప్పుకుంది. ఎంతమంది పెనిమిట్లండి? 5 మంది భర్తలంట. ఇక మీరు చూడండి, అసలే సమరయలు వెలివేయబడ్డవారు, ఆ వెలివేయబడిన గుంపులో ఈమె వెలివేయబడిన స్త్రీ. ఇంకా ఎందుకంటే 5 మంది పెనిమిట్లు కదా, అంటే ఇండైరెక్ట్గా వ్యభిచారి అనుకోండి. ఈ వ్యభిచారి ప్రభువును కలుసుకుంది. ప్రభువుని కలుసుకున్నాక తన స్థితిని యథార్థంగా ఒప్పుకోవడానికి ఇష్టపడింది, సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, ఈయన దగ్గర నా పాపంలో ఒప్పుకోవాలని. యేసుక్రీస్తు వారు చెప్పారు, అమ్మ నీకు 5 మంది పెనిమిట్లు ఉండరు కదా అన్నప్పుడు, అవును అని ఆమె ఆశ్చర్యపోయింది. అరే ఈయనకెట్లా తెలిసింది నాకు 5 మంది పెనిమిట్లు ఉన్నట్లు అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగా నమ్మింది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈ వాక్యం వింటుండగానే యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త అని, ఆయన దైవ కుమారుడని, ఆయన రక్షకుడని నువ్వు తెలుసుకున్నావా? ఆయన మాత్రమే నేను విమోచించగల దేవుడని, ఆయన మాత్రమే నేను పాపం నుండి రక్షించగల దేవుడని, ఆయన మాత్రమే నేను నిత్యరాజ్యానికి చేర్చగల దేవుడని, రక్షకుడని నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడని నమ్ముతుంటున్నావా? కలువరి సిలువలో కుడివైపున దొంగను మరణించే క్షణం ముందు కూడా ఆ కుడివైపున దొంగను క్షమించి తను వెళ్తూ కూడా ఒక పాపిని మారు మనసు కలుగజేసి పరలోక రాజ్యంలో పరదేశిలో కూర్చుండబెట్టాడు ఆ దొంగని. అది యేసయ్య ప్రేమ. ఆయన మాత్రమే అది చేయగల దేవుడు, ప్రేమగల రక్షకుడు ఆయన. ఈ సమరయ స్త్రీ, 5 మంది భార్యలు కలిగిన స్త్రీ ఏమంటుంది? నీవు ప్రవక్తవని తెలుసుకున్నాను. తెలుసుకున్నావా యేసయ్య ఎవరో? యేసయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు? నీవు ప్రవక్తవని తెలుసుకున్నాను అని సమరయ స్త్రీ అంటుంది. ఒకటి వాక్యం వింటుండగానే ప్రభు నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను కలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఆయన అడుగు. ఈ సమరయ స్త్రీ దేవుని డౌట్స్ అడిగింది, యేసయ్యని డౌట్స్ అడిగింది. ఆయన సమస్తం క్లారిఫై చేస్తూ వచ్చాడు. ఆయన దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. జవాబు దొరకని ప్రశ్న అంటే ఏది లేదు ఆయన దగ్గర. అన్నిటికీ జవాబు చెప్పగలడు ఆయన. ఇప్పటికే ఈ లోకంలో జీవిస్తూ శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, ఆత్మలో సంతోషం లేక, ఆనందం లేక, హృదయంలో సంతోషం లేక దుఃఖిస్తున్నావా? ఎక్కడికి వెళ్తే నా ఆత్మకు శాంతి దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే నాలో సంతోషం వస్తుంది నా ఆలోచిస్తున్నావా? ఒకే దగ్గర దొరుకుతుంది. ఆయనే నిత్య జీవపు ఊటలు కలిగిన యేసుక్రీస్తు వారు. నీటి బుగ్గ ఆయన, ఊరేడే నీటి బుగ్గ ఆయన.
ఆయన దగ్గరకు వస్తే నీకు నీటి బుగ్గ దొరికినట్లే. నీకు ఇంకన్నిటికీ దప్పిక కాదు. నీ దాహం తీర్చబడుతుంది. ఆత్మలో సంతోషిస్తావు, ఆత్మలో ఆనందిస్తావు, ఆత్మలో వర్ధిల్లుతావు. నేను చెప్పగలను, నా 15వ సంవత్సరం ఏట యేసుక్రీస్తుని అంగీకరించాను. ఇప్పుడు ఇంచుమించుగా నాకు 30 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు నా జీవితంలో నేను ఎన్నడూ ఆత్మలో దప్పికొనలేదు. ఆయనలో నాకు సంతోషం ఉంది, ఆయనలో నాకు ఆనందం ఉంది, ఆయనలో నాకు రక్షణ ఉంది, ఆయనలో నాకు భద్రత ఉంది, ఆయనలో నాకు కాపుదల ఉంది. అనుక్షణమైన కనురెప్పలను కంటి పాపలను కాచి కాపాడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తులో నిత్య జీవం నాకు దొరికిందని నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. కానీ నా 15 సంవత్సరాలు గత జీవితంలో చూసుకుంటే ఎంతో భయంకరమైన పాపిష్టి జీవితం జీవిస్తూ యవ్వన కాలంలో ప్రభుకు దూరంగా నడిచి ఆయన ఎంతగానో దుఃఖపెట్టాను, బాధ పెట్టాను. అయితే సేమ్ ఇలాగే ఒకరోజు ప్రభు దగ్గర నా పాపములన్నింటిని ఒప్పుకున్నాను. కన్నీటితో నా స్థితి అంతా ఒప్పుకున్నాను. నేను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నా స్థితిని అంతటిని ఆయన నాకు చూపిస్తూ వచ్చాడు. నేను చేసిన పాపములన్నిటినీ నా ముందర ఉంచాడు ఆయన. వాటన్నిటినీ నేను ఒప్పుకుంటూ వచ్చాను. ఒప్పుకున్నప్పుడు ఆయన నన్ను దీవించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు భయంకరమైన శాపాగ్రస్తమైన జీవితం జీవిస్తుంటిని, ఒకప్పుడు భయంకరమైన పాపిష్టి జీవితం జీవిస్తుంటిని. అయితే ఇప్పుడు ఆయన ప్రవక్తని తెలుసుకున్నాక, ఆయన దేవుడని తెలుసుకున్నాక, ఆయన్ని కలుసుకున్నాక నాలో సంతోషం వచ్చింది. ఈ ఆనందం, ఈ సంతోషం చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలా? ఈ ఆనందం నీకు కావాలా? రా నీడ యేసునొద్దకు. ఆయన ఇచ్చి నీళ్ళు త్రాగు. ఆత్మకు దాహం తీర్చబడుతుంది. లేకుంటే ఆత్మ ఎండిపోతుంది. నిరాశ నిస్పృహలో చిక్కుకొని పోతావు. ప్రభు దగ్గరికి రా. ఆయన గురించి తెలుసుకో. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించు. అప్పుడు దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించి వర్ధిల్లింపజేసి ఆశీర్వదిస్తాడు. కోటి సమయం ఉండగానే నీ స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకో. దాచిపెట్టద్దు. ఇందాక చూసాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాధిని దాచిపెడితే ఎంతో తప్పు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఆయన నీ హృదయాన్ని పొడుస్తుంటుండగా, ఇప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం పొడవబడుతుంది. నువ్వు చేసిన తప్పులని దేవునికి ఎత్తి చూపిస్తున్నాడు. నిన్న త్రాగొచ్చావు కదా, నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నావు కదా, నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు కదా, నువ్వు లంచం తీసుకున్నావు కదా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కదా అని దేవుడు నీ పాపాన్ని ఇప్పుడే ఎత్తి చూపిస్తున్నప్పటికీ ఇంకా నువ్వు దానికి కప్పి పెడుతున్నావంటే చాలా జాగ్రత్తగా ఉండు. నీ యొక్క నాశనం సమీపంగా ఉంటున్నది. చాలా జాగ్రత్తగా ఉండు. దేవునికి మరుగైనది ఏది లేదు, గుర్తుంచుకో. ఆయన దగ్గర నువ్వు ఏది దాచిపెట్టలో గుర్తుంచుకో. ఈ వాక్యం వింటుండగానే నువ్వు మారు మనసు పొందాలని ప్రభు యొక్క చిత్తమైంచినది. సమరయ స్త్రీ ప్రభుకు తన స్థితిని చెప్పుకుంది. ఆమెను దేవుడికి క్షమిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరు ఆమెకు అర్థమైంది. ఒకటి వాక్యం వింటుండగానే ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను దీవించబోతుంటున్నాడు. ఇంకెంతకాలం పాపంలో జీవిస్తావు? ఇంకెంతకాలం నష్టపోతావు? ఇంకెంతకాలము నాశనకరమైన జీవితం జీవిస్తుంటావు? నేడే ప్రభు దగ్గరికి రా. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, నిత్య సంతోషం ఇస్తాడు, ఆత్మలో సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఈ వాక్యం వింటుండగానే ప్రభు దగ్గరికి రా. ఆయన ప్రభు అని తెలుసుకో, ఆయన ప్రవక్త అని తెలుసుకో, ఆయన దేవుడు అని తెలుసుకో. దేవుడు నిన్ను దీవించబోతుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి సమరయ స్త్రీ గురించి ధ్యానించడానికి మీరు ఇచ్చే కృపకి వందనాలు. అవును తండ్రి, ప్రభువును కలుసుకుంది. తర్వాత తండ్రి తన స్థితిని ఒప్పుకుంది. తర్వాత తన స్థితిని ఒప్పుకుంది, విడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళింది, అనేక మంది సువార్త ప్రకటించింది. నీ సాక్షిగా తను మారుతూ వచ్చింది ప్రభు. ఈనాడు కూడా తండ్రి రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ నీ సాక్షిగా మేము ఉండలేకపోతున్నాం, నీ సువార్తను ప్రకటించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటుండగానే విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు. అలాగే తండ్రి, ఈ వాక్యం వింటుండగా ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో యేసు నామమున ముట్టమని ప్రార్థిస్తాం. యేసు నామమున స్వస్థత ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికైతే గర్భఫలం లేదో యేసు నామమున గర్భఫలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. గర్భఫలాన్ని ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో చక్కటిని భార్యను అనుగ్రహించండి, చక్కటి భర్తను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ద్వారాన్ని తెరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే సేవకు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటున్నారో తండ్రి, ఎక్కడికి సేవ వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా, కృప చూపించమని ప్రార్థిస్తుండగా తండ్రి, ఈ వాక్యాన్ని వింటుండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆలోచింపజేసి మీరే వారితో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుండగా సహాయం వచ్చేయమని ప్రార్థిస్తుండగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తుండగా మీ యొక్క కృపగల హస్తాలకి వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అప్పగిస్తుండగా నీ సాక్షిగా ప్రతి కుటుంబాన్ని మార్చమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతుంటున్నాం. నిజంగా ఈ కార్యక్రమాలు మీరు మేలు పొందినట్లయితే, మేలు పొందిన మీరు అనేక మందికి తెలియచేయండి, అనేక మందికి కార్యక్రమాలు షేర్ చేయండి. అలాగే ఈ కార్యక్రమాలకు మీరు సహకరించాలనుకుంటే మీ అమూల్యమైన సహాయాన్ని, సహకారాన్ని కింద ఉన్న మా నెంబర్కి మీరు తెలియచేయచ్చు.
అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తప్పకుండా తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. కాబట్టి మనమందరము ప్రభు రాజ్యంలో ఉండాలని, ఆ నిత్య రాజ్యంలో మనమందరం కలిసి ఉండాలని అనుదినం అనుక్షణం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగించబడాలంటే మీరందరూ గుప్పిళ్ళు విప్పితేనే ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళగలవు. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఆలస్యం చేయదు, మీ గుప్పిళ్ళు విప్పండి. ప్రభు మహాకృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9444600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9444600828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.